హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ లాస్ట్ వీడియోస్లో బ్యాక్ పార్ట్ ఎలా తీయాలి, ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ తీయడం చూద్దాము ఈ వీడియోలో. హ్యాండ్స్ చూడండి, ఇక్కడ తీస్తాను. హ్యాండ్స్ ఎక్స్ని ఇలా 4 ఫోల్డింగ్స్ ఉండాలండి హ్యాండ్స్కి. ఓకేనా, 4 ఫోల్డింగ్స్. ఈ 4 ఫోల్డింగ్స్ కూడా ఇదంతా ఈక్వల్గా ఉందనుకో పర్లేదు, ఈక్వల్గా లేకపోతే మనం మార్క్ చేసుకుని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. మీకు మెజర్మెంట్ని బట్టి చెప్తున్నాను. ఫస్ట్ నేను తీసే మెథడ్ అయితే తర్వాత చెప్తాను. చూసారా, 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉంది. మనకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచ్ అయితే మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఈ ఫోల్డింగ్ హెమ్మింగ్ చేస్తాం కదా, ఈ హెమ్మింగ్ దానికైతే నేను 1 ఇంచ్ ఉంచుతాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుతాను. ఓకే, ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా దగ్గర నుంచి మనకి ఎంతైతే ఉందో హ్యాండ్ 7 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా 7 ఇంచెస్ అంటే మనకి ఖర్చులతో సహా 7 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లూజ్ ఎంతైతే ఉంటుందో చూద్దాం ఉండేది. ఇందులో హాఫ్ తీసుకోవాలి, 3.5. 7 ఇంచెస్లో హాఫ్ 3.5 ఇలా మార్క్ చేసుకోవడం. ఓకే, ఇది టేప్ కొలత. నేను తీసే మెజర్మెంట్ అయితే మన హ్యాండ్ ఏదైతే ఉందో అది ఇలా పెట్టేసి మనకి ఎక్కడి నుంచి అయితే హ్యాండ్ తీసుకున్నామో అక్కడి నుంచి నేను ఇందాక ఖర్చులు తీయలేదు, తీసాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకోవచ్చు. ఇది కొంచెం పొడవు ఎక్కువ ఉంది. నార్మల్గా అయితే కొలత ప్రకారం అయితే 3.5 తీసుకోవాలి. ఇది కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ ఉందన్నమాట, 1/2 ఇంచు. ఓకేనా, మీకు ఈ కరువు తిప్పడం అనేది రాకపోతే ఈ స్కేల్ యూజ్ చేయండి, కరువు స్కేలు. ఈ స్కేల్ అనేది మనం ఇలా పెట్టుకొని డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఏ విధంగా అయినా డ్రా చేయొచ్చు మొత్తం. ఓకేనా, మామూలు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం తీయాలి అంటే ఇలా. అంటే ఈ విత్ అనేది కొంచెం పెరుగుతుంది అన్నమాట. చాలామంది ఈ విత్ చిన్న తక్కువ పెట్టుకుంటే హ్యాండ్ షేప్ అనేది బాగుంటుంది. ఇది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి ఈ విత్ అనేది నార్మల్గా పెట్టేసుకుంటారు. ఇది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ చూద్దాము. హ్యాండ్ అయితే కరువు అనేది తీస్తాం కదా, హ్యాండ్ లూజ్ చూస్తాం కదా. హ్యాండ్ లూజ్ అనేది ఖర్చులతో సహా ఇక్కడ వరకు ఉంది. ఏదైనా మనం రివర్స్ ఫోల్డింగ్లో తీసుకుంటే ఖర్చులతో సహా మనకి ముక్కనే తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మనం ఖర్చులు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ కౌంట్ చేసుకునేసరికి యాడ్ చేసి లెస్ చేసేసరికి మనం ఉన్నది కూడా మర్చిపోతాం. అందుకని మనం ఖర్చులతో సహా ముందుగానే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఖర్చు, ఇక్కడికి ఇది, ఇక్కడ కుట్టేయాలి, ఇక్కడికి ఇది అని అనుకున్నాం అనుకోండి, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం కుట్టేటప్పుడు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది బ్లౌజ్ నేర్చుకోవడం అనేది. అందుకని మీరు డైరెక్ట్ మార్కింగ్ తీసేసుకోవడమే. మనకి ఎంతైతే ఖర్చు ఉందో ఆ ఖర్చుతో సహా తీసేసుకోవాలి. మీకు కావాలంటే తర్వాత మీకు ఈ హ్యాండ్ ఎంత ఉంది, మన కుట్టు ఎంత వేయాలి అనేది మనకి ఇక్కడ మెజర్ చేసుకోవచ్చు. మనం చూడండి, ఇలా మెజర్ చేసుకోండి. అంటే మనం హ్యాండ్స్ ఎత్తుకేటప్పుడు చిన్న డౌట్ వస్తుంది కదా, ఎక్కడ వరకు నుంచి ఎక్కడ వరకు వేయాలనేది. తిరిగి ఇక్కడ వరకు కుట్టు వేయాలన్నమాట. మనం మార్క్ తీసేది సారీ, మనం కుట్టు ఎక్కడ వరకు వేసుకోవాలనేది మనం ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇక్కడ వరకు కుట్టు వస్తుంది, సరిపోతుంది మనకి ఖర్చులాగా. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.